దట్టమైన నీడలతో నిండిన పురాతన వర్షారణ్యంలో నిశ్శబ్దంగా ఒక భారీ జీవి ముందుకు సాగుతుంది. అదే టైటానోబోవా. దీని రూపం చూస్తేనే గుండెల్లో భయం మొదలవుతుంది. 40 అడుగులకు పైగా పొడవు, అంటే ఒక స్కూల్ బస్ అంత పరిమాణం. బరువు మాత్రం చిన్న కారు అంతా. ఇది ఇప్పటి వరకు భూమిపై జీవించిన అతిపెద్ద పాము. సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఒక ఆకస్మిక ఉల్కాపాతంలో అంతరించిపోయి కేవలం 60 లక్షల సంవత్సరాలే అయ్యింది. ప్రకృతి నెమ్మదిగా తిరిగి జీవం పోసుకుంటోంది. ఇది పెలియోసిన్ యుగం. టైటానోబోవా జీవించిన ప్రాంతం దట్టమైన ఆవిరితో నిండి ఉన్న వనాలతో కూడి ఉండేది. ఆ వాతావరణం స్టీమ్ రూమ్లా గాలి నిండి ఉండేది. తేమతో వేడితో నదుల్లో చేపలు సమృద్ధిగా ఉండేవి. ఇవే టైటానోబోవాకు ఆహారం. డైనోసార్లు లేని కొత్త యుగంలో టైటానోబోవా వేటలో రారాజుగా మారింది. దాని శరీరం శక్తిని మరియు రహస్యాన్ని ప్రతిబింబించేది. దాని బలమైన వెన్నెముక భారీ శరీరాన్ని తేలికగా మోస్తూ నీటిలో అది ఓ నీడలా నిశ్శబ్దంగా చొచ్చుకెళ్లేది. ఇది తన ఆహారాన్ని వెంబడించకుండా నది ఉపరితలం కింద చీకటిలో నిశ్శబ్దంగా దాక్కుని ఉండి లాంగ్ షిప్ దగ్గరికి వచ్చినప్పుడు ఉద్వేగంతో టైటానోబోవా దాడి చేసేది. దాని దవడలు ఒక్కసారిగా మూసుకుపోవడంతో ఆ చేపకు తప్పించుకోవడానికి ఏ అవకాశం లేదు. టైటానోబోవా పట్టు వదలదు. ఆహారం కదలకుండా ఆగిపోయాక దాన్ని మొత్తం ఒకేసారి మింగేస్తుంది. లక్షల సంవత్సరాల పాటు ఈ పాము వర్షారణ్యాలను ఏలింది. ఆ కాలంలో దీన్ని సవాలు చేయగల జీవి ఏదీ లేదు. పురాతన మొసళ్ళు, చిన్న సస్తవ జీవులు, పక్షులు ఎవరు దీని ముందు నిలబడలేకపోయాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ యుగంలో ఇది ఒక్కటే ఆగ్రగముగా లేదు. టైటానోబోవాతో పాటు ఒక పెద్ద పాముల కుటుంబం ఉండేది. 100 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కుటుంబం క్రిటేసియస్ యుగం నుండి మొదలై దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారతదేశం, ఆస్ట్రేలియాలోని దాని శిలాజాలు కనిపిస్తాయి. ఎందుకంటే అవి గోండ్వానా ఖండాలలో పరిణామం చెందాయి. అప్పట్లో ఈ భూభాగాలన్నీ ఒకే భారీ ఖండంగా ఉండేవి. అయితే ఈ పాములు డైనోసార్లతో కూడా కలిసి జీవించాయి. డైనోసార్లు ఆ యుగంలో ప్రపంచాన్ని ఏలాయి. కాబట్టి పాములు పెద్దగా ప్రమాదకరంగా అనిపించలేదు. అవి డైనోసార్ల నీడలో జీవించాయి. బతకడానికి అనుగుణంగా మారాయి. కొన్ని చిన్న బలహీనమైన జీవులను తినేవి. మరికొన్ని డైనోసార్ గుడ్లు పొదిగే వరకు వేచి ఉండేవి. కొన్ని అత్యంత ధైర్యవంతమైనవి బేబీ డైనోసార్లను కూడా వేటాడేవి. ఒక జాతిపాము శిలాజంలో ఒక చిన్న టైటానోసార్ దాని కడుపులో కనిపించింది. అయితే డైనోసార్ల యుగం ఒక భయంకరమైన విపత్తుతో ముగిసినప్పుడు ఈ పాములకు సంబరాల సమయం వచ్చింది. ఉల్కపాతం తర్వాత ప్రపంచం వేడి అర్ధాతతో నిండిన కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. వాతావరణం వేడెక్కడం వల్ల చల్లని రక్తం గల ఈ సరీసృపాలు అభివృద్ధి చెందాయి. టైటానోబోవాతో సహా ఈ పాములు ఇంతకు ముందెన్నడూ లేనంత పెద్దవిగా పెరిగాయి. అవి ఖండాల్లో వ్యాపించాయి మరియు కాలం గడిచే కొద్దీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరింత భయంకరంగా మారాయి. కాలం ముందుకు సాగింది. సుమారు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం మధ్య ఇయోసిన్ యుగంలో నీటి గుండాలు, నదులతో నిండిన ఒక ఉష్ణమండల లోతట్టు ప్రాంతంలో, ఈరోజు పశ్చిమ భారతదేశంగా ఉన్న ప్రాంతంలో ఒక కొత్త రాక్షసం ఆవిర్భవించింది. దాని పేరు వాసుకి ఇండికస్. దీని పేరు వింటేనే గౌరవం కలుగుతుంది. హిందూ పురాణాల్లో వాసుకి అంటే సర్పరాజు, శివుడి మెడలో ఉండే పవిత్రమైన మరియు శక్తివంతమైన పాము. అయితే ఇండికస్ అనే పేరు దీని శిలాజాలు భారతదేశంలో దొరకడం వల్ల వచ్చింది. వాసుకి టైటానోబోవాను కూడా మించిపోయింది. దీని పొడవు 50 అడుగులు, అంటే 4 అంతస్తుల భవనమంతా. కానీ బరువు మాత్రం ఒక చిన్న ఏనుగు అంతా. టైటానోబోవా నదుల్లో వేటాడడానికి ఇష్టపడితే వాసుకి ఎక్కువగా భూమిపై వేటాడింది. అయినప్పటికీ అవసరమైతే నీటిలోకి కూడా వెళ్ళగలదు. దట్టమైన గడ్డితో కప్పబడిన చిత్తడి నెలలో జాగ్రత్తగా నిశ్శబ్దంగా కదిలేది. దీని ఆహారం మొసళ్ళు, భారీ తాబేళ్లు, స్థానిక నీటి గుండాల్లో ఉండే పురాతన తిమింగలాలు. అయితే దీని ముందు ఏ జీవులు కూడా నిలబడలేకపోయాయి. వాసుకి శరీరం అపారమైన బలంతో నిండి ఉండేది. దాని కండరాలు ఊహించలేనంత శక్తితో ఆహారాన్ని చుట్టేస్తాయి. కానీ దీని దవడలు మరింత భయంకరం. ఫ్రెండ్స్, టైటానోబోవా ఈ రోజు పైథాన్ల భారీ ఆహారాన్ని మొత్తం మింగలేదు. బదులుగా తన పళ్ళతో ఆహారాన్ని సజీవంగా కొరికేది. ఇక్కడ ఒక టైటానోబోవా లేదా వాసుకి గురించి మాత్రమే కాదు, ఇవి ఒక పెద్ద పాముల జనాభాలో భాగం. పెలియోసిన్ యుగంలో నదులు టైటానోబోవాలతో నిండి ఉండేవి. కొన్ని చిన్నవి, యవ్వనంలోనివి బతకడానికి పోరాడేవి. పెద్దవి పాతవి నీటి మార్గాలను ఏలేవి.
అలాగే వాసుకి జాతులు కూడా తరతరాలుగా ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఈ పాముల కుటుంబంలో ఇతర జాతులకు చెందిన పాములు కూడా తమదైన ప్రభావాన్ని చూయి. ఉదాహరణకు వాసుకితో పాటు ఉత్తర ఆఫ్రికాలో ఈరోజు ఈజిప్టుగా ఉన్న ప్రాంతంలో మరో భారీ పాము రాజ్యమేలింది. అప్పట్లో ఆ ప్రాంతం నీటితో చిత్తడి నేలతో నిండి ఉండేది. ఈ పాము సుమారు 36 అడుగుల పొడవు ఉండేవి. ఆ పాములు నేటి గ్రీన్ అనకొండ కంటే కూడా పెద్దవి. కాలం మళ్ళీ ముందుకు సాగింది. ప్లీస్టోసిన్ యుగంలో సుమారు 25 లక్షల సంవత్సరాల నుండి 11,000 సంవత్సరాల క్రితం వరకు ఆధునిక మానవులు పరిణామం చెందుతున్నారు. ఇప్పుడు పాములకు కొత్త సమస్య వచ్చింది. డైనోసార్ల కంటే పెద్దదైన ఒక పాము ఆస్ట్రేలియాలో రాజ్యమేలింది. దీని పేరు యార్లంగర్. ఆస్ట్రేలియా స్థానిక పురాణాల్లో దీన్ని రెయిన్బో సర్పంట్గా పిలుస్తారు. ఈ పాము పేరు దేవత నుండి వచ్చిందా, లేక స్థానికులు ఈ పామును చూసి దేవతను సృష్టించారా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. స్థానిక ఆస్ట్రేలియన్లు 1000 సంవత్సరాల పాటు ఈ పాములతో కలిసి జీవించారు. తమ పిల్లలకు ప్రమాదకరమైన ప్రాంతాలను ఎలా నివారించాలో చెప్పారు. ఈ భయంకర సర్పాల కథలను తరతరాలుగా చెప్పుకొచ్చారు. వారి పురాణాల్లో రెయిన్బో సర్పం భూమిని, నదులను, ప్రకృతిని సృష్టించిన శక్తిగా చెప్పబడింది. ఈ కథలు బహుశా ఈ పాముల శక్తివంతమైన స్వభావం నుండి పుట్టి ఉండొచ్చు. యార్లంగర్ 26 అడుగుల పొడవు ఉండేది. ఇది ఆస్ట్రేలియాలోని ఆకుపచ్చని, ఆర్ద్రమైన ప్రాంతాల్లో నదీ తీరాల చుట్టూ ఉండే పచ్చదనాన్ని ఇష్టపడేవి. దీని శరీరం మానవ తొడ అంత లావుగా ఉండేది. ఈ రోజు నార్త్ వెస్ట్ క్వీన్స్లాండ్లో దీని శిలాజాలు రివర్స్లీ లైమ్ స్టోన్లో దొరికాయి. ఆశ్చర్యం ఏంటంటే దాని పుర్రె దాదాపు అక్షతంగా పళ్ళతో సహా దొరికింది. పాము పుర్రెలు సాధారణంగా శిలాజాలుగా మిగిలవు. ఇంకో పాము వంబి. ఇది సుమారు 20 అడుగుల పొడవు ఉండేది. ఇది మార్సుపియల్స్, ఇతర చిన్న జీవులను వేటాడేది. వంబి రాజ్యం నీటి గుండాల చుట్టూ ఉండేది. నీడలో చుట్టుకుని కదలకుండా దాని శరీరం ఎండిన భూమితో కలిసిపోయేది. కంగారులు, వాలబీలు నీళ్లు తాగడానికి జాగ్రత్తగా వచ్చినప్పుడు వాటికి ప్రమాదం కనిపించేది కాదు. అప్పటికే చాలా ఆలస్యం. వాంబి ఆస్ట్రేలియాలో లక్షల సంవత్సరాల పాటు జీవించింది. వాతావరణం, పర్యావరణం మారినప్పటికీ ఇవి ఆస్ట్రేలియా యొక్క చల్లని పొడి ప్రాంతాల్లో కూడా వృద్ధి చెందాయి. కానీ రాక్షసులు కూడా ఒకరోజు కూలిపోతాయి. కాలం ముందుకు సాగింది. భూమి చల్లబడింది. ప్రకృతి మారింది. వంబి సుమారు 50,000 సంవత్సరాల క్రితం వరకు బతికింది. అది ఇంకా బతికి ఉండేది. కానీ మానవులు దాని ముగింపును తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా స్థానికులు ఒకప్పుడు వాంబిని చూసి భయపడిన వారే చివరికి దాన్ని వేటాడి అంతం చేశారు. ఇది పరిణామం. ఈ భారీ పాములు అన్నీ అదృశ్యమయ్యాయి. వాటి శిలాజాలు, కథలు మాత్రమే మిగిలాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.